ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో స్వర్గీయ దామోదరం సంజీవ గారిది ఒక ప్రత్యేక స్థానం. దళిత కుటుంబంలో పుట్టి నీతి నిజాయితీ అనే పదాలు ప్రజలకి తెలపడమే కాకుండా తాను కూడా అదే మార్గంలో పయనించి దాన్ని తూచా చెప్పకుండా ఆచరించి అంచెలంచెలుగా ఎదిగి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏఐసిసి నాయకుడిగా ఈ రాష్ట్ర దేశ ప్రజలకి సేవలు అందించినారు. దేవుడు వారిని త్వరగా స్వర్గానికి తీసుకెళ్లినప్పటికీ వారి యొక్క ఆశయాలు, వారు చూపిన మార్గదర్శకం ఈనాటి యువతర ముందుకు పోవాలి. ఎందరో మహానుభావులు ఈ రాష్ట్ర చరిత్రలో అందరినీ స్మరించుకుంటూ ఉంటాం. స్మరించుకునే గొప్పతనం కూడా మనలో ఉండాలి. గౌరవనీయులు హనుమంతరావు గారు దామోదరం సంజీవ గారి సేవల్ని రాష్ట్రం, దేశం విస్మరింప చేయడమే కాకుండా వారు ఆనాడు అందించిన సేవల్ని నిరంతరం స్మరిస్తూ వారి మీద ఒక ప్రత్యేక శ్రద్ధతో ప్రతి సంవత్సరం దామోదరం సంజీవ గారి కార్యక్రమాలు చేస్తుండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ గొప్పతనం నేను మా పెద్ద హనుమంతరావు గారిలో చూస్తూ ఉన్నాను. వారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. దామోదరం సంజీవ గారిది మళ్లీ చెప్తా ఉన్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక ప్రత్యేక స్థానం. వారు చాటుకున్న ప్రత్యేకత అలాంటిది. వారికి మార్గదర్శకంగా తీసుకుని ఈనాటి యువతరం, ముఖ్యంగా రాజకీయాల్లో వచ్చిన యువతరం నీతి నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని కోరుకుంటా ఉన్నాను.